నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పైసా వసూల్. గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ రోజు వీడియోలో మనము మన కమల్ హాసన్ గారు నటిస్తున్న తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత, స్క్రీన్స్ ఎంత, అలాగే ఆ సినిమా రిలీజ్కి ముందు ఎంత రికవరీ చేసిందనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఇలాగే డైలీ కలెక్షన్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా మన ఇండియన్ గ్రేటెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు లాస్ట్ టైం ఏదైతే విక్రమ్ మూవీ తీయడం జరిగిందో అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. దాని తర్వాత భారతీయుడు సినిమా అయితే ఫ్లాప్ కావడం జరిగింది. సో ఇప్పుడు మణిరత్నం గారి డైరెక్షన్లో ఒక మంచి యాక్షన్తో అయితే ఈ సినిమా అయితే రాబోతుంది, తగ్ లైఫ్ మూవీ. సో ఈ సినిమాలో కమల్ హాసన్ గారితో పాటు ఎస్టీఆర్ గారు అలాగే త్రిషా కృష్ణ అయితే ప్రధాన పాత్రలో నటించడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన మనము ఒకసారి బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమాలు నటించడానికి కమల్ హాసన్ గారు ఎలాంటి డబ్బులు అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసన్ గారే కాబట్టి ఈ సినిమాలో కమల్ హాసన్ గారు నటించడానికి ఎలాంటి బడ్జెట్ అయితే తీసుకోలేదు. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 180 కోట్లు అయింది. అలాగే ప్రమోషన్స్తో కలిపి మరో 20 కోట్లు అయింది. ఓవరాల్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఫైనల్గా 200 కోట్ల వరకు అయితే చేరుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే మణిరత్నం గారు ఉన్నారో మణిరత్నం కూడా ఈ సినిమాలో ఎలాంటి డబ్బులు అయితే ఇప్పటివరకు తీసుకోలేదు. నాకు తెలిసి లాభాలు వచ్చిన తర్వాత లాభాల నుంచి మణిరత్నం గారు తన రెమ్యూనరేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా ఆల్మోస్ట్ 4500 స్క్రీన్స్లో అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరుగుతుంది. సినిమా కూడా డిజిటల్ శాటిలైట్స్ ఇంకా మ్యూజిక్ రైట్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ సినిమాకి సంబంధించి వీటిని ఎంతకు సోల్ చేస్తుందో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ఆల్మోస్ట్ 130 కోట్లకైతే సేల్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ 60 కోట్లకైతే సేల్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ 20 కోట్లకైతే సేల్ కావడం జరిగింది. సో ఫైనల్గా డిజిటల్ శాటిలైట్స్ ఇంకా మ్యూజిక్ ఈ రైట్స్ అన్నింటినీ అమ్మడం ద్వారా ప్రొడ్యూసర్కి అంటే కమల్ హాసన్ గారికి ఆల్మోస్ట్ 210 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు, కానీ సినిమా రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ 210 కోట్లు అయితే రికవరీ చేయడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 400 నుంచి 500 కోట్ల మధ్య కలెక్ట్ చేయగలగాలి. ఎందుకంటే ఈ సినిమాల నుంచి ఇంకా కమల్ హాసన్ గారు తన రెమ్యూనరేషన్ తీసుకోగలగాలి, అలాగే మణిరత్నం గారు కూడా తన రెమ్యూనరేషన్ తీసుకోగలగాలి. కాబట్టి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్లో 500 కోట్ల వరకు వెళ్తే ప్రొడ్యూసర్కి అయితే లాభాల పంట రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మనము కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అలాగే ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరుగుతుంది. కానీ ఈ సినిమాని కర్ణాటకలో అయితే బ్యాన్ చేయడం జరిగింది. రీసెంట్గా కమల్ హాసన్ గారు మాట్లాడిన కొన్ని మాటల వల్ల కన్నడ లాంగ్వేజ్లో అయితే ఈ సినిమాని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ సినిమా మిగతా 4 లాంగ్వేజ్లో అయితే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మెయిన్ లాంగ్వేజ్ అంటే కమల్ హాసన్ గారు ఓన్ లాంగ్వేజ్ అనేది తమిళ లాంగ్వేజ్లో ఒకసారి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు తమిళనాడుకి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 21,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి తమిళ తర్వాత కమల్ హాసన్ గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన తెలుగులో. సో ఈ సినిమా తెలుగులో మొదటి రోజు గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 3,25,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే తెలుగు తర్వాత కేరళ రాష్ట్రంలో సో ఈ సినిమా కేరళ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి రోజు 4,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ గురించి ఈ సినిమాకి హిందీలో 1500 స్క్రీన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ నుంచి మొదటి రోజు 2,50,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్లో కలిపి అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో కలిపి 31,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ కలెక్షన్ నుంచి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లో మొదటి రోజు 18,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా మణిరత్నం గారి డైరెక్షన్లో ఇండియన్ గ్రేటెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రేపు శుక్రవారం కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో లైట్గా డ్రాప్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత శనివారం, ఆదివారం వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి కలెక్షన్స్లో ఒక మంచి పట్టునైతే పట్టుకోవడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా 160 నుంచి 180 కోట్ల వరకు అందుకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్లో ఖచ్చితంగా ఈ సినిమా 500 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదనమాట తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.